ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఎలా జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ అసలు ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా చేయలేదండి. ఇటు పోయి వాన్ ట్యాప్ చేయి వీన్ ట్యాప్ చేయని ఎప్పుడు చెప్పదు. మీరు అసలు పాయింట్కి రమ్మన్నారు కాబట్టి అసలు పాయింట్కి వస్తున్నా. నిజంగా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. అంటే గతంలో మీరు కూడా ఆరోపించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతూ ఉన్నాయనే కోణాల్లో మీరు కూడా ప్రశ్నించారు గతంలో. మరి ఆ విషయాలు ఇప్పుడు ఎలా చూస్తారు? నాకు యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నా ఫోను రాజ్యం, ఆ రాజ్యం ఎవరో వాళ్ళు చెప్పలేదు, రాజ్యం ట్యాప్ చేస్తుంది అని చెప్పింది. అదే విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారికి చెప్పాను. ఆ రాజ్యం ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మీద ఉంది, నా మీద లేదు. అంటే రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ ఢిల్లీలో క్లైమాక్స్కి వచ్చింది కేసు కూడా, కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తూ ఉన్నారు వీటిని? నిజంగా క్లైమాక్స్కి వచ్చింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. ఏ విధంగా అంటారు? ఆయనే ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. ఆధారాలు ఏమున్నాయి సార్? అంటే గతంలో వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. మినిస్టర్లే చెప్తున్నారు కాదండి, వాళ్ళ మినిస్టర్లే చెప్తున్నారు మా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని. ఇంకా అంతకనే ఏం కావాలి? మళ్ళీ వాళ్ళ మినిస్టర్లే చెప్తున్నారు కదా, లేదు లేదు చెప్తున్నారు. బీఆర్ఎస్ పాలన ఎప్పుడు ఏ మినిస్టర్ కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలే. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ చైర్మన్ కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలే. రేవంత్ రెడ్డి పాలనలో అసలు వాళ్ళు ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు, కొత్త ఫోన్లు కొనుక్కుంటున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటలేరు, ఇళ్ళల్లో మాట్లాడుకుంటలేరు, స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, సైలెంట్ మోడ్లో పెట్టుకుంటున్నారు. ఏమాడుతుంది, వాట్సాప్ కాల్ అంటారు, ఫేస్ టైం కాల్ అంటారు, అవంటారు. ఎంత భయకంపితులు అవుతున్నారు మినిస్టర్లే, క్యాబినెట్ మినిస్టర్లు. మరి వాళ్ళ టైంలో ఇట్లా జరుగుతుంది. అందుకొరకు పక్కా రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కీలక టైంలో, అంటే బీసీ నినాదం కావచ్చు, లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన వార్డులలో కావచ్చు, ఇలాంటి కీలక టైంలోనే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ముందుకు వస్తూ ఉంది. ఎందుకు ఇది రాజకీయాల్లో కుట్ర అనుకోవచ్చా? లేకుంటే 100% బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తుందని, అదేవిధంగా ఎస్సీలకు సంపదలు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తుందేమోనని, అదేవిధంగా ఆదివాసీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తుందేమని, ఈ వర్గాలకు ఏవైతే ప్రామిస్ చేసిండ్రో వాళ్ళందరికీ ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ ప్రజల దృష్టిని తిప్పుతూ ఉన్నారు. అది ఎక్కువ రోజులు నడవదు, వాళ్ళు ఆల్రెడీ బయటపడ్డారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఎందుకు జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్లు అనేది? పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటారా, లేకుంటే రాజకీయ వాళ్ళ కుట్ర అంటారా, ఏమంటారు? ఇది రెండూ ఉంటాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్రమంగా ఆదేశాలు ఇస్తున్నారు, పోలీసు వాళ్ళు ఆదేశాలు పాటించకుండా మేము చేయం సార్ ఇవన్నట్టు అయిపోతుండే. కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పోస్టింగ్ల కోసం ముఖ్యమంత్రికి దగ్గర కావాలని రకరకాల ఇవి చేస్తున్నారు. అందుకొరకే ఈ రెండిటి వల్ల జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఆయన చేయమన్న పనులు చేస్తున్నారు, అక్రమమైన పనులు. ఆయన కూడా అరే పోలీసు వాళ్ళతో ఇట్లాంటి పనులు చేయించకూడదన్న విజ్ఞత ఉంటే బాగుంటుండే, అట్లాంటి విజ్ఞత ఆయనకు లేదు. అందుకొరకు ఆయన కూడా అక్రమ ఆదేశాలు ఇస్తున్నారు. రెండిటి వల్ల జరుగుతుంది.